అందరికీ నమస్కారం. ఇవాళ నేను 3D పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. నేను ఈ పెయింటింగ్‌ని కార్డ్‌బోర్డ్, క్లే అండ్ అక్రిలిక్ కలర్స్‌తో చేశాను. ఈ ఆర్ట్ పీస్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఆర్ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ప్యాకేజింగ్‌కి వచ్చిన ఒక కార్డ్‌బోర్డ్‌ని తీసుకున్నాను. మనకి కావాల్సిన షీట్ని మాత్రం కట్ చేసుకొని ఎక్స్ట్రాది మాత్రం తీసేయాలి. కార్డ్బోర్డ్ని వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా ఇలా ఆర్ట్ పీసెస్ని ట్రై చేయండి. దాని తర్వాత నాకు కావాల్సిన స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకున్నాను. స్క్వేర్ షేప్ రావాలి అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉండాలి. మార్కింగ్ అయిన తర్వాత దాని ప్రకారంగా మనం కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయాక నేను రఫ్ స్కెచ్ గీయడం మొదలుపెట్టాను. రఫ్ స్కెచ్ వేసుకుంటే పెయింటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. నేను బిగినర్నే. నేను ఈ 3D పెయింటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సింపుల్ స్కెచ్ అయితే వేసుకున్నాను ఈజీగా అవుతుంది అని. ఇప్పుడు మనం క్లే మిక్స్ చేసుకుందాం. నేను 2 రకాల మెటీరియల్ని మిక్స్ చేస్తున్నాను. ఒకటేమో హార్డ్నర్, మోల్డిట్ హార్డ్నర్ అండ్ ఇంకోటేమో మోల్డిట్ రెజిన్. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని వైట్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేను ఫెవిస్టిల్ అక్రిలిక్ పెయింటింగ్స్ తీసుకున్నప్పుడు ఈ మోల్డిట్ ప్రోమో ప్యాక్ ఇచ్చారు. ఏదైనా ఆర్ట్ పీస్ చేస్తే బాగుంటుంది అని ట్రై చేశా. ముందుగా వేసుకున్న స్కెచ్ పైన మనం ఈ క్లేని స్టిక్ చేద్దాం. నేను ఇయర్ బడ్స్ అండ్ ఒక నైఫ్ తీసుకున్నాను లీవ్స్ కోసం. లీవ్స్కి అయితే నాకు చాలాసేపు పట్టింది. ముందుగానే షేప్స్ చేసుకొని మనం ఫెవికాల్తోని స్టిక్ చేయొచ్చు, కానీ నేను డైరెక్ట్గానే స్టిక్ చేశాను. మనం ప్రాసెస్ని ఇంకా కొంచెం స్పీడప్ చేద్దాం. డైరెక్ట్గా స్టిక్ చేసే వరకు నాకు చాలా సమయం పట్టింది. నెక్స్ట్ టైం ముందుగానే షేప్స్ చేసుకొని ఫెవికాల్తో ట్రై చేద్దాం. ఫ్లవర్స్కి చేసేటప్పుడు ఈజీగా అవ్వడానికి చిన్న బాల్స్ తీసుకొని స్ప్రెడ్ చేశాను. నేను ఏ క్రాఫ్టింగ్ మెటీరియల్ వాడలేదు. ఇదంతా జస్ట్ ఇయర్ బడ్తోనే చేశాను. అండ్ లీఫ్లో స్ట్రైప్స్ వేయడానికి నేను నైఫ్ యూస్ చేశాను. ఫినిషింగ్ చేయడం అయిపోయాక పెయింట్ చేయడం మొదలుపెట్టాను. మామూలుగా అయితే ఫస్ట్ కోటింగ్ జెసోతో వేస్తారు, కానీ నా దగ్గర జెసో లేదు కాబట్టి నేను వైట్ అక్రిలిక్ పెయింటింగ్తో ఫస్ట్ కోటింగ్ వేశాను. నాకు పెయింటింగ్ గురించి అయితే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏం లేదు, బట్ నాకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వైట్ కలర్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. నాకు పెయింటింగ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే సర్ఫేస్ అనేది స్మూత్గా పేపర్ లాగా ఉండదు కాబట్టి. ఇది 3D పెయింటింగ్ కాబట్టి చాలా టైం అయితే పట్టింది. అండ్ అన్ని కార్నర్స్లో అండ్ ఎడ్జెస్లో కూడా నీట్గా అప్లై చేసుకుంటేనే బాగుంటుంది. టైం పట్టినా పర్లేదు. ఇప్పుడు మనం పెయింటింగ్ ప్రాసెస్ని ఇంకొంచెం స్పీడప్ చేసుకుందాం. ఫైనల్లీ కోటింగ్ అయితే అయిపోయింది అండ్ కలరింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్లవర్స్కి అయితే పింక్ కలర్ అండ్ లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ వేసుకున్నాను. వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నా ఫస్ట్ అక్రిలిక్ పెయింటింగ్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసేయండి. లీవ్స్కి పెయింటింగ్ వేయడం అయిపోయిన తర్వాత నేను ఫ్లవర్స్ని హైలైట్ చేయడానికి ఇంకొంచెం రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి యాడ్ చేశాను. అలా చేయడం వల్ల ఫ్లవర్ కలర్ అనేది ఎలివేట్ అయ్యి ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ని చూసేయండి. నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. Thank you.